దీన్ని నమ్మేలా ఎట్ట నమ్మే అనుకుంటుంది రాక్షసి గిరియవతి సెంతులు రాలే అచ్చి నిన్ను తీసుకపోలే వాళ్ళ గుడిసెలతో పడక నీకు గుడిసేలే గుడిసేసినాక నీకు కొడుకు పుట్టారే కొడుకు పుట్టాక ఆయన చిటపట పొయ్యిలు పువ్వు వచ్చిన కానీ బామొక్క మాట ఇక నీకు కొడుకు కావన్నా మొగడు కావన్నా నీకు కొడుకు కావన్నా మొగడు కావన్నా అయ్యా ఎందుకయ్యా మాట అన్నావు ఎన్ని రోజులకున్న ఏ ఆడవిల్ల కోరుకున్నా సతితోనే చక్కదనం పురుదుతోనే పుణ్యదానం అనుకుంటది అయ్యా నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా ఈ లంజని మింగుత అయిపోతుంది కదా అని ఇదే రావయ్యా అత్తారా అప్పుడు గీత కొన్ని పాంచాను రా వాడు పగదారి గీత అది నేను దాటితే నేను పిడాది చచ్చిపోతా నేనైతే దాన్ని సంపొట్టగా ఆ గీత రావే నేను రానయ్యా నువ్వే రావయ్యా పగదారి గీతే అది నన్ను దాటయ్యా మన కొడుకు పెట్టిన గీత వాడు కొడుకు కాదు మనకి ఎవడు పగదారి వాడు పగదారి అయితే నువ్వే నాకు కావాలి నువ్వు దాటు నువ్వే దాటు లంచ దాటు కదా ఒక్కటే బుక్క మింగుతారు ఒక్కటే బుక్క ఆ లంచ దాడతలేదా ఆ లంచ దాడతలేదు నువ్వు చచ్చిపోతావు దాడితే ఈ గీత దాన్ని బయటకు వచ్చేది నా ప్రాణం పోతుంది అటు నేను దాడితే మరి నేను చస్తా దాంతో అద్దాల ముందుకే నేను చస్తా కానీ ఒక్క మాట అవి పగదారి గీత పగదారి గీత ఓవాలంటే కావాలయ్యా నేను కావాలన్నా నీకు కొడుకు కావాలన్నా నువ్వే కావాలయ్యా ఇప్పుడు కుండలు ఉన్నాయి అనుకో ఏ ముంత తెచ్చుకొని ముంచుకున్నా కుండలలో ముంచుకోవచ్చు మనం భార్య భర్తలం కలిసి కాపురం చేసి కేలి విలాసంగా ఉన్నాం అనుకో అసలు కొడుకులు మనం గలగరా కలగరా మరి పగదారైన కొడుకు ప్రాణం పోవాలి మన ఇద్దరు అగో గిసోని పాటలు పాడుకున్నావు నాకున్నది కానీ ఆ గీత రమ్మాడతారు గిసోని పాటలు మనం మాడవా మన ఇద్దరు ఏకమైన ఎందుకు వాడా కానీ గీత పోవాలంటే ఎట్లా మార్గం గీత పోవాలంటే ఒక మాట మనం దా ముందుకు వాడు రావాలి ఎట్లనయ్యా దెబ్బని వాడు వస్తాడు కదా వాడు వచ్చినాక ఒక్కటే మాట చెప్పు వాడిని నీకు తలబాధ రోగం వచ్చాయని నువ్వు నాటకం ఆడాలి సరేనయ్యా ఏం చెప్తావు తలమాద రోగం వచ్చిందని నాటకం అన్ని కట్లు కట్టు ఇటు కొట్టుకో అట్టు కొట్టుకో గిత్తర అన్నుకో ఇప్పుడు తెచ్చినట్టు చేయాలి నువ్వు సరేనయ్యా ఎందుకొరకయ్యా ఎందుకొరక మనం బతకాలంటే వాడు రావాలి నాకు రోగం వస్తే వాడెట్లా వస్తాడయ్యా పిచ్చిదానా నీకే నెరికే నానే నీకు తెలియదు కదా వాడిని అనాలి సంగీకు సంగీ మఠం పోయి మొదలు ఒకటి మోసలు 2 ఎడమ చేత కొట్టాలి కుడి చేత అందుకోవాలి దాని పేరు దాయిమపాలను తీసుకొచ్చి నా పుర్రెకు పుచ్చలు కట్టేది ఉంటే చెట్టుగా దించినట్టు కట్టక్కన తక్కువైతాడ బిడ్డ అని నువ్వు అను అయితే సంగీ సంగీ మఠం కొమ్మకున్నది 1,000 రాశాచి అక్కడ వాడి ప్రాణం పోతుంది వాడి ప్రాణం పెరిగాక ఇక మనం కేలి విలాసంగా అంటే విలాసంగా మనం మది నిన్ను పిలచిందిగా కసోటి వాడదాం వాడు వచ్చినాక వాడదాం అని నా ప్రాణం తగ్గుతుందట నీకు ఏ రోగం వచ్చినదే రోగం మీద మన్నవయ్యా అమ్మ నాలుగే కడతాను కలిసి నాలుగే కొడుకునేవు అమ్మ నాలుగే కట్టయితే రేపు మళ్ళీ బొక్క తింటాడు అని అమ్మ నేను పెద్ద పులి పాలు తెస్తానన్నాడు పిల్లగాడు చూడిగా పెద్ద పులి పాలకు బయలు వెళ్ళిండు రామ
ఎర్ర అడవిలో వస్తాను పెద్ద పులి ఎక్కడ దొరకాలి దాని పాలు ఎట్లా అని అడవిలో పిల్లగాడు వస్తాడా కానీ ఒక్క మాట అడవిలో లంబెడి బిడారు లంబెడి బిలం అయితే గొడ్లకు పెద్ద పులి అలవాటు అయింది పెద్ద పులి అలవాటు అయిందని ఆ గొడ్లను నడవ గుమి కొట్టి కంతకం తీసిరు పెద్ద పులి గొడ్లలో దురకకుండా కంతకం తీసిర్రా కంతకం తీస్తే గానాడే పెద్ద పులి ఈయన పెద్ద పులి ఆకలి పుట్టి ఎప్పటికీ దొరికి ఓ దాన్ని ఎత్తుకచ్చుకుంటా అని దాని ఆకలి పదక చెంగున ఎగిరి గొడ్ల మాకు దొరికింది అప్పుడే ఈయనది కదా దాని బలం తక్కువైంది మునుపడంత బలం ఎందుకుంటది బలం తక్కువ కంతకాల పడ్డది కంతకాల పడుతుంది నన్ను కాపాడండి రక్షించండి కాపాడండి అంటుంది వచ్చే పిల్లగాడు పెద్ద పులిని చూసిండు ఆ పెద్ద పులి అయ్యో కాపాడు ఉంటుందని దాన్ని తీసి గడ్డకేసింది బిడ్డ నీ పేరేం పేరంటే శివాన ఎందుకు పుట్టిన నా పేరు శివ కుమార్తె వరా కుమార్తె అన్నాడు ఎటు పోతానో బిడ్డ అంటే పెద్ద పులి పాలు కావాలమ్మా అన్నాడు పెద్ద పులి నీకెందుకు అంటే మా తల్లికి రోగం వచ్చింది అరే అది మీ అవ్వ చెప్పిన పాలు కాదు అరే మీ అట్లయిదానికి మీ అవ్వ వల్ల ఉంచుకున్నది బిడ్డ అన్నాడు ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు పాలే తీయరాదు లేకపోతే లేదన్నాడు వారి బిడ్డ కాపాడినావు నా పిల్లల కరవ కూడా వేసినావు పిడకపో బిడ్డ అంటే సరే నిన్న పాలు వింటుకున్నాడా చేసుకోమరుతాడా బాయిలో ఉన్న మళ్ళా కలకుండా రాక్షసి చూసింది లంచ కొడుకు పానం అట్లా కూడా పోతలేదు మళ్ళా దొరకని మందు పేరు చెప్పాలి నేను మరి పానం పోవాలనుకున్నదే అమ్మ మళ్ళా రక్తరాలు చేసాము కట్టుకొని బాగునా బాగునా గిరివతి బామ గిరివతి నువ్వు బాగుంటావా గిరివతి బామ గిరివతి గిరివతి ఏం బాగుండు పాలు ఎత్తాడు వాడు అట్లా కూడా తత్తలేడు వాడు మన గండాన్నే ఉన్నాడు వాడు మనలో సంసారం చెయ్యనియడే మన పగదారి వాడు మనలో సంసారం చెయ్యనియడు వాడు నువ్వు బాగున్నావు మాట పెద్ద పులి పాలు పట్టుకొని వస్తాడు పాలు దగ్గర వెళ్తాడని వీడియోలో విడిముక్కలు వస్తాను చూస్తాడు కదా పాలాడ వారవై అటు వారవై